వదినా ఇక్కడ ఫ్రెండ్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యార్. ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను, మన వంశంలో అందరూ పొట్టే పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మోకం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది, నువ్వు మాంగళ్య ధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ, కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైట్స్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోకపోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీ డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ని తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల మించి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్లి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు. ఆ పెళ్లి నాపలే. ఒక్కల పెళ్ళి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. విడి తీయలేరు. ఆ పెళ్లి నాపలే. ఏంటి చెల్లి ఇది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకురా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాలి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురిడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా మెడలో. హేమా, అర్జెంటుగా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద టవల్ కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏంటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. భలేవారండి. నాకు మొహటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే. వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 1 తిరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది.
సారీ అండి, పూజారి గారు తెలియకనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా? తనకు గుడికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు. చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్తా ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంటాను. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్తా ఉంటుంది. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్రలో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యే కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యేది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ చేసావయ్యా. మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. ఉన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ అలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదయా? పోవయ్యా తండ్రి. ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో, ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఆగు అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నామే చూపిస్తున్నావా? మీను, నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు. అనయ్య క్షమించండి. చికెన్ ఫ్రై అదరగొట్టేసావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకు ఒక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్కా? ఏం బుక్ రాది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా, నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా, అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీద పడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తానని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా. కుయ్యా. రేపే మొదలెడతాం. ఒరే శుభరాజు, చాలా చెప్పుకుంది భయ్యా. అమృతాన్ని రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. లే బాలా, కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే, నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకొని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. అరే, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పదా. పదవే. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కానీ ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది.
జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బండ ఆ. ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నారా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయమాలి అబ్బా.